హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సాఫ్ట్ అండ్ జ్యూసీ మోతీచూర్ లడ్డూలను స్వీట్ షాప్ స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. అయితే ఇక్కడ నేను ఎటువంటి బూందీ గరిటె లేకుండా చాలా సింపుల్ వేలో సన్నటి బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా ఈ జ్యూసీ లడ్డూలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ని వేసి ఈ పిండిలో బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఫస్ట్ కొంచెం కాస్త గట్టిగా ఈ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా మనం కొంచెం హార్డ్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసి కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రాప్లా పడేలాగా కలుపుకోవాలి. ఇంకా క్లియర్గా తెలియాలంటే మన ఫింగర్ని ఇలా పిండిలో ముంచినప్పుడు ఈ విధంగా ఫింగర్కి లైట్గా పిండి కోట్ అయ్యి ఉండాలి. అలాగే ఇలా చూపించినట్లుగా డ్రాప్ లాగా పడాలి. అప్పుడైతేనే మనకి బూందీ పెర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంతకన్నా పిండి బాగా పలుచగా చేసుకున్నట్లయితే ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది. అలాగే ఆయిల్లో పిండిని వేసినప్పుడు షేప్ కూడా సరిగ్గా ఫామ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇక్కడ బూందీని వేసుకోవడానికి నా దగ్గర బూందీ గరిటె లేదండి. సో అందుకోసమని ఫస్ట్ ఇలా సాల్ట్ ప్యాకెట్ని కానీ మిల్క్ ప్యాకెట్ని కానీ తీసుకొని ఇప్పుడు ఇందులో సరిపడినంత పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ని ఇలా క్లోజ్ చేసి టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఇలాంటి ఒక క్లిప్తో కానీ ఇలా టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండింగ్ కార్నర్లో ఇలా చాలా చిన్న హోల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నటి బూందీని ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ ఇవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫస్ట్ మనం బూందీని ఇలా లైట్గా వేసి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన హోల్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇలా కొంచెం పెద్దగా వస్తుందండి. సో అందుకని మరొక కవర్లో ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకుని చాలా చిన్న హోల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కవర్ని పైన ఉంచి ప్రెస్ చేస్తూ ఇలా మధ్యలో రౌండ్ తిప్పుతూ ఉంటే పైనుంచి పిండి వేడివేడి ఆయిల్లో పడి చిన్న ముత్యాలాగా ఫామ్ అవుతాయి. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలి. అప్పుడైతేనే మనకి ఇలా చిన్న పూసలాగా ఫామ్ అవుతాయి. ఇలా ఆయిల్కి సరిపడినంత బూందీని వేసాక ఇప్పుడు ఈ బూందీని మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం 80 to 85% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన బూందీని టీ స్ట్రైనర్తో తీసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. ఫస్ట్ ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని బాగా హీట్ అవనిచ్చి ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బూందీని వేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే బూందీ గరిటెతో వేయకపోయినా కానీ ఈ బూందీ చాలా చక్కగా రౌండ్గా వచ్చింది. సేమ్ ఇదే విధంగా మిగతా పిండితో బూందీని వేసుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం పిండితో వేసిన తర్వాత చూస్తే చాలా చక్కగా కుదిరింది. ఇప్పుడు ఈ బూందీని పక్కన పెట్టుకుని మన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్లో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ షుగర్ మొత్తం కూడా కరిగేంత వరకు ఇలా గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మోతీచూర్ లడ్డూలకి ఎటువంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ ఈ షుగర్ కరిగి మన చేతి వేడికి ఇలా స్టిక్గా అంటుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువగా పాకమని రానిస్తే లడ్డూలు కాస్త గట్టిగా వస్తాయని గుర్తుంచుకోవాలి. ఇలా షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా కేసర్ ఫుడ్ కలర్ని ఇంకా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని వేసి మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాకంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని వేసి లో ఫ్లేమ్లో 3 to 4 minutes పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి.
ఇందులో ఇలా ఫుడ్ కలర్ని వేయడం వలన ఈ లడ్డూలు సేమ్ టు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో కనిపిస్తాయండి. ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులను, ఒక స్పూన్ పుచ్చ గింజలను వేసి ఈ మిశ్రమంలో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇంకా చివరిగా ఈ లడ్డూల టేస్ట్ కమ్మగా ఉండడం కోసం 2 స్పూన్ల నెయ్యిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఎంత నెయ్యిని యాడ్ చేస్తే ఈ లడ్డూల టేస్ట్ అంతే టేస్టీగా ఉంటాయి. ఇలా మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కావలసిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే. ఇలా చాలా ఈజీగా మనం బూందీ గరిటె లేకపోయినప్పటికీ మోతిచూర్ లడ్డూలను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ దివాళీకి ఈ మోతిచూర్ లడ్డూలను ట్రై చేయండి. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.